హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమీస్ మలతా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది కదా, మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో నేను చేసి చూపిస్తబోతున్నాను. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. అది నేను చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నానండి. 2 గ్లాస్ తీసుకుని మనం బాస్మతి రైస్ వాష్ చేసి ఇక్కడ నేను క్యాప్సికము, బీన్స్, క్యారెట్, బీట్రూటు, క్యాలీఫ్లవరు, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి తీసుకున్నానండి. మిల్ మేకర్ కూడా తీసుకున్నాను. మిల్ మేకర్ తర్వాత చూపిస్తాను. చూడండి, ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. నేనైతే ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. గీ 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఇది గీ నేను తయారు చేసుకున్న గీ అండి. గీ వేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ. చూడండి, ఆయిల్ వీటెక్కాక హోల్ గరం మసాలా అండి, ధనియాలు, చెక్క, లవంగ, షాజీర, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇలాచి ఇవన్నీ వేసానండి, హోల్ గరం మసాలా. తర్వాత అవి వేగాక ఆనియన్స్ పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తర్వాత పచ్చిమిర్చి చీలికలండి పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కొద్దిగా కారం తక్కువగానే ఉన్నాయి, అందువల్ల నేను కొంచెం ఒక 5 వేసానండి పచ్చిమిర్చి. కారం ఎక్కువ ఉంటే చూసి వేసుకోండి మీరు. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేగించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వేస్తే అవి టేస్ట్ బాగుంటుంది. చూడండి, బాగా వేగాక ఇంకా మిగతా సబ్జీ అంటే హిందీలో వచ్చేసిందండి, సారీ, మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. క్యారెట్, బీట్రూట్ కూడా వేసానండి నేనైతే. బీట్రూట్ కొంతమంది వేయరు, స్కిప్ చేస్తారు. నేనైతే బీట్రూట్ అలా అయినా తింటారు కదా అన్నట్టు నేను వేసానండి ఒకటి. కలర్ ఏమి రాదు, అంతగా కలర్ ఏమి రాదు. కొంతమంది ఎర్రగా అయిపోద్దని భయపడతారు. రైస్ అంతా ఎర్రగా బీట్రూట్ కలర్ వచ్చేస్తుందేమోనని భయపడతారు. అలా ఏం లేదండి, బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. గ్రీన్ పీసెస్ ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేవండి, అవైలబుల్గా లేదు. తర్వాత ఇంకా మనం ఇది మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసుకుని ఒకే ఒక రోల్ బాయిల్ వచ్చేసాక మనం ఆ వాటర్ అంతా పంపేసి స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఇవి వెజిటేబుల్ బాగా వేగాలండి. చూడండి, బాగా వేగుతున్నాయి. బాగా ఎంత వేగితే అంత బాగుంటుందండి టేస్ట్. తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని నెక్స్ట్ టమోటా వేసుకుందాము. టమోటా, మిల్ మేకరు ఇవి కూడా బాగా వేగాలండి. వెజిటేబుల్స్ ఏమన్నా సరే అవైలబుల్గా అన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి ఉన్నాయి. బంగాళదుంప వేయలేదు. చూడండి, బాగా వేగిపోయాయి. ఇంకా ఈ టైంలో మనం టమోటా వేసుకున్నాము. టమోటా వేసేటప్పుడు కొంచెం కూరగాయలు కొద్దిగా గ్యాప్ చేసుకుని వేసుకుంటే మధ్యలో టమోటాలు బాగా మగ్గుతాయండి, మెత్తగా మగ్గిపోతాయి. ఇంకప్పుడు సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేనైతే ఇక్కడ కల్లుప్పు యూస్ చేశానండి. నేను ఎక్కువగా కల్లుప్పు వాడతాను. మీరు సాల్ట్ వాడే వాళ్ళైతే సాల్ట్ చూసి వేసుకోండి. బాగా వేగుతుంది. తర్వాత నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకుందాము. కొద్దిగా గరం మసాలా. ఇంకా కారం ఏమి అవసరం లేదండి, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. నేనైతే వేయలేదు కారం ఏమి. ఇంకా వాటర్ పోసుకోవడమేనండి. అవి బాగా వేగిపోయాక మనం వాటర్ పోసుకోవడమే. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి, 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది వాటరు. మన మామూలు బియ్యం అయితే 1కి 2 వేయాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి బాగానే ఉడుకుతుంది త్వరగా. 1.5 వేసానండి, 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసాక
వాటర్ బాగా మరిగేటప్పుడు మనం పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని బియ్యం కూడా రైస్ కూడా వేసేసుకుందామండి. చాలా బాగుంటుంది. దీనిలో చికెన్ కర్రీ కాంబినేషన్ లేదా పన్నీర్ కర్రీ కాంబినేషన్ చేసుకోవచ్చండి. లేదండి పెరుగు రైతాతో కూడా తినొచ్చు. అన్ని వెజిటబుల్స్ మనకి రైస్లోనే వచ్చేస్తాయి కాబట్టి పెరుగు రైతాతో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. బాగా కలుపుకున్నాక ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయిందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి. ఒకసారి ఈ వాటర్ ఒకసారి టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది. ఈ వాటర్ ఒకసారి చెక్ చేసుకుని సాగపోతే ఈ టైంలో వేసుకోవచ్చండి సాల్ట్ కొద్దిగా. ఇంకా మూత పెట్టుకుని మనం బాగా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవడమే. చూడండి రెడీ అయిపోయింది. వెజ్ బిర్యానీ ఇది రెడీ. పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగుంటుందండి టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేనైతే పన్నీర్ కర్రీ చేశానండి. ఈ వెజ్ బిర్యానీకి పన్నీర్ కర్రీ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. రెడీ టు ఈట్ టు వెజిటబుల్ బిర్యానీ. ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.